ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఒక చిన్న ఊరిలో కుమార్, విజయ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచే చాలా మంచి స్నేహితులు. చదువు పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం కూడా చేసేవారు. కుమార్ భార్య రాణి ఎప్పుడు డబ్బున్న వాళ్లలా గొప్పగా బ్రతకాలి అని ఆలోచించే మనస్తత్వం కలది. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవాళ్లు ఏ వస్తువు కొన్నా అది అవసరం లేకపోయినా సరే వాళ్లకంటే ఎక్కువ ఖరీదైన వస్తువే కావాలి అని భర్తను ఇబ్బంది పెడుతూ ఉండేది. కుమార్ భార్య పెట్టే ఒత్తిడిని భరించలేక వాయిదాల పద్ధతిలో అయినా సరే ఆ వస్తువులు కొనడానికి ప్రయత్నించేవాడు. ఆ వస్తువులు కొన్న తర్వాత రాణి చుట్టుపక్కల వాళ్లను ఇంటికి పిలిచి ఆ వస్తువులు చూపిస్తూ వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేది. అలా వారి జీవితం సాగపోతుండేది. మరోవైపు విజయ్ భార్య లక్ష్మి చాలా సాధారణంగా బ్రతికితే చాలు, సంతోషంగా ఉంటే చాలు అని అనుకునే మనస్తత్వం కలది. పక్కింటివాళ్లు ఏ వస్తువులు కొనుగోలు చేసినా లక్ష్మి వాటిని చూసి ఇవి మన కుటుంబ అవసరాలకు నిజంగా ఉపయోగపడతాయా అని ముందుగా ఆలోచించేది. అలా ఏదైనా కొనాలంటే ముందుగా తన భర్త విజయ్తో మాట్లాడి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని దానికి కావాల్సిన డబ్బును కొన్ని నెలలు కొంచెం కొంచెం దాచిన తర్వాతే ఆ వస్తువును కొనేవారు. విజయ్కు వచ్చే జీతాన్ని ముందుగా కుటుంబ అవసరాలకు ఉపయోగించి మిగిలిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం పొదుపుగా ఉంచేవారు. అలా వారి జీవితం ప్రశాంతంగా సాగేది. కుమార్, విజయ్ ఇద్దరూ రోజు కలిసి ఉద్యోగానికి వెళ్లేవారు. కాలం గడుస్తుండగా కుమార్ ఆఫీస్కు వెళ్లే సమయంలో, ఆఫీసులో పనిచేసే సమయంలో కూడా ఎప్పుడూ ఒత్తిడిలో ఉండేవాడు. కాని విజయ్ మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా, నవ్వుతూ, సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు కుమార్ విజయ్ని అడిగాడు, నీకు పనిలో ఒత్తిడి లేదా అని. దానికి విజయ్, నాకు అలాంటిదేమీ అనిపించడం లేదు అని చెప్పాడు. అప్పుడు కుమార్ తన బాధ చెప్పాడు, నేను పనిలో చాలా ఒత్తిడికి లోనవుతున్నాను. ఇంటికి వెళ్ళాక కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని. ఎందుకు అని విజయ్ అడిగాడు. అప్పుడు కుమార్, ఇంటికి వెళ్తే అప్పులవాళ్ల గొడవలు, ఆఫీస్కి వచ్చాక కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. జీవితం మీద విరక్తి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు నీకు లేవా అని అడిగాడు. అప్పుడు విజయ్ ఇలా చెప్పాడు, నేను ఇంటికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. పిల్లలతో ఆడుకుంటాను. తిన్న తర్వాత భార్య, పిల్లలతో కలిసి మెడపైకి వెళ్లి ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటాం. అది టీవీలు కూడా ఇవ్వలేని కాలక్షేపం. అలాగే ఆ స్వచ్ఛమైన చల్లని గాలి డబ్బులు పెట్టి కొనుక్కున్న ఏసీల కంటే ఎక్కువ సంతోషం ఇస్తుంది. అలాంటి ప్రశాంత వాతావరణంలో ఉంటే జీవితమే ఆనందంగా అనిపిస్తుంది. విరక్తి ఎందుకు వస్తుంది చెప్పు అన్నాడు. ఇంకా అప్పులు, ఈఎంఐల గురించి మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొనాలంటే అది నిజంగా అవసరమా కాదా అని ముందుగా ఆలోచిస్తాం. అవసరమైతేనే డబ్బు దాచుకుని కొనుగోలు చేస్తాం. పక్కవాళ్లు కొన్నారు కదా మనకు ఉండాలి అని అప్పులు చేసి కొనాలనే ఆలోచనే ఉండదు అన్నాడు విజయ్. అప్పుడు కుమార్ తన ఇంట్లో పరిస్థితిని గుర్తు చేసుకున్నాడు. తాను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేసరికి పిల్లలు టీవీ చూస్తూ ఉండటం, భార్య ఫోన్ చూస్తూ ఉండటం, అప్పులవాళ్లకు సమాధానాలు చెప్పడం, తర్వాత తిని ఏసీ గదిలో పడుకోవడం అన్నీ అతనికి గుర్తొచ్చాయి. అవసరం లేని వస్తువులను గొప్పల కోసం పక్కవాళ్లను చూసి కొనడం వల్లే జీతం ఈఎంఐలకు సరిపోక మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అతనికి అర్థమైంది. అలా ఆలోచిస్తూ ఇద్దరూ ఇళ్లకు చేరుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అప్పులు ఎక్కువవడంతో అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చి గొడవ చేయడంతో కుమార్ విజయ్కు ఫోన్ చేసి పిలిచాడు. విజయ్ అప్పులవాళ్లకు సమాధానం చెప్పి పంపించాడు. తర్వాత కుమార్, నన్ను ఈ అప్పుల నుంచి బయటపడేలా ఏదైనా సలహా ఇవ్వు అని అడిగాడు. అప్పుడు విజయ్ ఇలా సలహా ఇచ్చాడు, ముందుగా ఇంట్లో ఉన్న వస్తువుల్లో నిజంగా అవసరమైనవే ఉంచి మిగిలినవి అమ్మేసి కొంత అప్పు కట్టు. నేను కూడా కొంత డబ్బు ఇస్తాను. వచ్చే జీతాన్ని పొదుపుగా వాడుతూ మిగిలిన డబ్బుతో కొంచెం కొంచెంగా అప్పులు తీర్చు. ఈఎంఐల ట్రాప్లో పడొద్దు. భవిష్యత్తు కోసం తప్పకుండా పొదుపు చేసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కుమార్ విజయ్ చెప్పిన సలహాలను పాటిస్తూ కొంతకాలానికి అన్ని అప్పులు తీర్చేశాడు. కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ప్రశాంతంగా, ఆనందంగా జీవించసాగాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.